రెండవ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రభు సాయంకాలం మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. ప్రేంగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న మా తండ్రి, మరొక శుభదినాన్ని, ప్రభుదినాన్ని, ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని దయనే కిరీటముగా ధరింపజేసి నీ దాసును మరుగుపరిచి ఆత్మీయమైన, సత్యమైన, నిత్యమైన, అమూల్యమైన, జీవము కలిగిన నీ నోటి మాటలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. అని బిడ్డలంగా అర్థం చేసుకుని అవగాహన కలిగి ఆ ప్రకారం జీవించి అనేకులు జీవింపజేయటంలో కూడా నీ కృప అనుగ్రహించమని, నన్ను ఆయుత్తుపరచమని, తిరిగి వాళ్ళని సమీపిస్తుండగా మమ్మల్ని మేము విమర్శించుకొని, మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని మేమే ప్రతిష్ఠించుకొని నీ బలలో యోగ్యంగా చేయవేటుకుని నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నిలబడని దాసును జ్ఞాపకం చేసుకుని సిలువ చాటును మరుగుపరచము, నా తలంపులు, నా ఆలోచనలు అయిపోవచ్చము, నీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని నీ బిడ్డల ఉద్దేశించి నిష్ఫలం కానేరక నీ కృపగా అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక వాక్యము చెప్పేటప్పుడు కానీ ఇది చాలా గంభీరమైన గడియలు. ఇదంతా కూడా ఆత్మ అల్లుకున్న సమయం ఇది. ఈ సమయంలో నీకు ఏదొచ్చినా లేచినా నీకు దెయ్యం బట్టి పోయామని అర్థం. ఎవరైనా కానీ, నేనైనా, నువ్వైనా, ఏదైనా అర్జెంట్ అయినా సరే. ఎందుకంటే దేవుడు ఎవరమ్మా? శక్తిమంతుడు. దెయ్యాన్ని కూడా వదిలికొట్టే దేవుడు. ఈ సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళామంటే నీకేదో దెయ్యం బట్టి లాక్కపోయిందని అర్థం. ఏదైనా కానీ మళ్ళీ ఒక అవసరం, ఎంత అర్జెంట్ అయినా సరే. అందుకే పసిపిల్లలు కానీ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. ఒక మనిషి చెప్పేటప్పుడు ఏకాగ్రత ఎప్పుడైతే, ఇప్పుడు మీరు చూడండి, వాక్యానికి మీరు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతారో ఇక్కడ ఆత్మకి ఉద్రేకత ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే రెస్పాండ్ గారో ఈ ఆత్మకి మీరు రెస్పాండ్ తేడా వస్తుంది. అందువల్లనే పెద్దోళ్ళు, దైవజనులు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా పిన్ ఆఫ్ సైలెన్స్ ఉండాలి. అసలు మనుషులు ఏమి దేవుడు అనుగ్రహిస్తాడా, ఏం అనుగ్రహిస్తాడా, ఏ మాటలు వస్తాయా, ఆత్మ బలపడేదానికి ఆతృతగా ఉండాలి. అలాంటప్పుడే దేవుడు ఇస్తాడు. ఇది మన ఇంట్లో ఉన్నా మనం కంటి తీసుకొని ఇసిరేస్తాం మన పిల్లలు అటు ఇటు పోతుంటే. ఇంకా దేవుడి ఇల్లు అట్లా ఉన్నామంటే మనకన్నా దౌర్భాగ్యులు. దెయ్యం పట్టిన వాళ్ళు మాటలు డైరెక్ట్గా చెప్తాను లైవ్లో. ఎవడైనా లేచి అర్జెంట్ రాదు. ఎందుకు వచ్చింది? దేవుడు శక్తిమంతుడు, నువ్వే చెబుతువే. సచ్చినోడు బతికిస్తాడంటే మన ఆశ్చర్యకడని చెబుతుంటే, ఆయన మించినోడు లేడే నువ్వే చెబుతుంటే, మరి నీకే లేనప్పుడు ఇంక ఇతరులకు దేవుడు ఆడుంటాడు? నువ్వు ఎంత గౌరవిస్తావో ఆయన సన్నిధిని ఏముందమ్మా? పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆయన సన్నిధికి ఏముందో చూడు తల్లి. అంటే మనలో మనం వచ్చేటప్పుడు ఏది కూడా శరీర సంబంధమైన దృశ్యమైనది, మనసు మాంసం వండి పెట్టాను, మా ఆయన వస్తాడే, మా పిల్లలకి ఇది చేశాను, అది చేశాను, ఈ దరిద్ర బుద్ధి ఏదున్నా సరే అది లేనట్టు, అది గుర్తు. అన్నీ ఇక్కడికి వచ్చినాక మనం ఏమయ్యో మనకు తెలియకూడదు. ఆయనతో మమేకం అవ్వాలి. ఆయన నాకేం స్పందిస్తాడని ఉంది. అలా లేకపోతే ఆయన నువ్వు అవమానపరిచినట్టు, నువ్వు అవమానపరచబడతావు. గుర్తుపెట్టు. తర్వాత అంశం అనేది ఏం చెప్తున్నాడు అనేది, ఆ అంశం నువ్వు విన్నప్పుడు, చదివినప్పుడే నీకు అర్థమైపోవాలి. ఇంట్లో కూరగాయలను బట్టి ఏది వండాలా, ఏ వంట వాసన బట్టి మన పలానా వంట అని చెప్పగలిగినప్పుడు, వాక్యము దేవుడిచ్చే బిడ్డలు, దేవుడిచ్చే వాక్యం కూడా మనం అర్థం చేసుకుంటే, మనము దేవుడు పలుపలు వ్యక్తికి అది అర్థం చేస్తాడు ఆయన. నీకు ఆ ఇంట్రెస్ట్ లేకుండా వచ్చామా పోయామా అన్నట్టుంటే అది నీకు శాపమే. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులకు శాపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ పల్లెల్లో చిన్నప్పుడు చెప్పిన బుర్ర కథలు, యేసోబు కథలు, క్రిస్టమస్ కథలు, ఈస్టర్ కథలు, యేసురోబు ఇలాంటోడు అలాంటోడు, పిల్లలు లేని వాళ్ళు పిల్లనిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇస్తారు చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయారు. తర్వాత ఈ వచ్చిన వాళ్ళు గల్లాపెట్టి కోసం, మన సావాసం కాదు, వేరే సావాసాలు గల్లాపెట్టి కోసం, వాటి కోసం ఎవరు వచ్చినా పర్లా, కుంటిది వచ్చినా, గుడ్డిది వచ్చినా, పేదను వచ్చినా మంది కావాలి. మంది వస్తే ఏమైంది? సందా ఎక్కువ అవుతుంది. దీనికోసం రండి అని కోరుతున్నారు. కానీ అవి పనికి వచ్చాయా, పనికి రావయా, కుంటియా, గుడ్డియా, పనికి అనే మాట ఈ వ్యక్తికి అనవసరం. ఎందుకని మా గొడ్డులు ఎన్ని ఉండే ఇదే ఎక్కువ అయిపోయింది. కాబట్టి వీళ్ళు కూడా ఎలా అయిపోయారు? అదే అలవాటు అయిపోయారు. అది కన్వర్ట్ చేయాలంటే
ఒక స్టేజీ అంటారు చూసా, క్యాన్సర్ రెండు ఒకటో స్టేజ్ అయితే ఏదైనా చేస్తారు కానీ లేదు. మహారాజు పగడాల ఆయన కూడా చనిపోయాడు. ఆయన సత్యం వాక్యాన్ని ఇస్తాడు. ఎవరు? మన గంటెల ప్రకాష్ గారు. ఆయన చచ్చిపోతే 100 మంది కూడా రాలే, ఇంకో ఆయన చచ్చిపోతే 1000 మంది వచ్చారు. అసత్యానికి సత్యానికి ఉన్న తేడా అది. ఎందుకంటే ఆయన సత్యం మాట్లాడతాడు కాబట్టి ఎవరు వినరు. వాక్యం కూడా అదే జరిగిపోతుంది ఈరోజు క్రైస్తవులం. ఏంటంటే అసలు దేవుడు అంటే అమ్మో ఆయన అంట అట్టా ఇట్టా, అది పాత నిబంధన. దేవుడిని నువ్వు పొగిడినా గిగిడినా. కృత నిబంధనలో నీకు ఇంకేం లేదు. నిన్ను ఆ స్థానాన్ని ఇచ్చాడు, ఆ పని చేసుకు వెళ్ళిపో. నువ్వు అన్నా దేవుడు అనకపోయినా దేవుడు. ఈ భజన ఎక్కువైపోయింది జనాలకి. వాళ్ళ లోకంలో వాళ్ళు నిజమైన దేవుడు అని వాళ్ళు భజన చేస్తున్నా, మన నిజమైన దేవుడని భజన చేస్తున్నా. కాదమ్మా, అది ఆ కనువిప్పు ఎప్పుడైతే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయో దేవుడు నీకే స్థానం ఇచ్చాడో అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి బైబిల్తో కూడా మనకేం పని? బైబిల్ మనం రోజు చూసేదే ఉండేది. మనలో ఆయన నివాసం చేశాడు, మనకు అవసరం లేదు. కాకపోతే మనం కొన్ని సందర్భాల్లో లోకంలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాలిన్యం అంటుకుందా దాన్ని తుడుచుకోవటానికి మనం వస్తాం. ఇంకా అది రాకపోతే ఇంక మనం చెప్పేది లేదు. కాబట్టి మన అంశానికి వస్తే ఇక్కడ 1 యోహాను 2:17 ప్రకారముగా ఈ లోకమునైనను, అక్కడ మాట ఉంది ఏందమ్మా? లోకము. 17వ వచనం చూస్తే లోకమును దాని ఆశ ఏమవుతుందమ్మా? గతించిపోయేది. ఇందాక మనమంతా ఎవరు అని చెప్పాం తల్లి, అర్థమవుతుందా? అయితే దేవుడి చిత్తమును జరిగించువాడు నిరంతరం జీవిస్తాడు. అర్థమో, నిరంతరం మనం జీవిస్తాడు. మరి దేవుడి చిత్తం అంటే ఏందమ్మా దేవుడి చిత్తం అంటే? ఇందాక మనం చూసాం కదా, యేసు ప్రభు ఏ మానవుడు కూడా దేవుడి చిత్తాన్ని చెయ్యాలంటే నీతిమంతుడు కాదు. నీతిమంతుడైన దేవుడే మానవుడుగా వచ్చి మానవుడుగా ఉండి దేవుడి నీతిని జరిగించి తండ్రి కుడిపాశానికి వెళ్ళాడు. ఆయన ఇప్పుడు నిరంతరము జీవిస్తున్న దేవుడు, మరణములు అమరత్వము కలిగిన దేవుడు. ఇప్పుడు మరణం కలిగిన మనము ఆయన విశ్వసించడం ద్వారా మనం కూడా అమరత్వం పొందాం, రక్షణ పొందాం. అయితే అమరత్వం పొందిన నువ్వు నేను మనమేం చేయాలి? ఇందాక మనం చెప్పాక యేసు ప్రభు ఎలా దేవుడు బయలుపరిచాడు ఈ లోకానికి. ఈరోజు అనేకులైన ఆయన కుమారుల్ని మనల్ని ఏం చేశాడమ్మా? బయలుపరిచాడు. బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన దాన్ని మనమేం చేయాలి తల్లి? అనేకులకు మనం బయలుపరిచి మన యాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. పెళ్ళి అయి ఉంటే పెళ్ళి కాకపోతే పెళ్ళి. ఏదైతే దేవుడు నీకు నిర్ణయించాడో ఆ ప్రకారం పోవాలి. కానీ నీ మనసు కన్వర్ట్ అవ్వాలి. కానీ మళ్ళీ దేవుడి కాడికి వచ్చి దేవుడు అది కావాలి ఇది కావాలంటే నీకన్నా దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. అన్నిటికంటే విలువైంది ఆయన ప్రాణం. ప్రాణం కంటే విలువైంది ఏదైనా ఉందా? నువ్వు ఏది పొందితే ఏముంది? అప్పుడు ఆయన మనం వెక్కిరిస్తున్నామా లేదా? కాబట్టి దేవుడు వెక్కిరింపోతాడు. ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా దేవుడిని వెక్కిరిస్తున్నారు. వెక్కిరీయటమే కాదు, అనేకుల చేత వెక్కిరింపజేస్తున్నారు. ఇది బాధ. నువ్వు వెక్కిరిస్తే మంచిదే. నేను నా ద్వారా ఏం చేస్తాను? నా పిల్లల ద్వారా అనేకులను వెక్కిరిస్తున్నాను. ఈరోజు జరుగుతుంది అది తంతు. ఆ సత్యం అనేది వివరించలేకపోతున్నా. వివరించడానికి ఆ సత్యం తట్టుకోలేము. సత్యములు 99 ఉంటాయి కానీ సత్యం ఒకటే. ఆ సత్యం తట్టుకోలేడు అది రావాలంటే ఫీడింగ్. కాబట్టి దేవుడి చిత్తాన్ని జరిగించాలంటే మనము ఏం చేయాలనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు. ఉద్యోగం చేరేదాకా ఏం చేస్తాడు? కాల్లో ఏళ్ళలో పట్టుకుంటాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏం చేస్తాడు? వాడు ఎప్పుడైతే పర్మనెంట్ అయిపోతుందో వాడు ఇష్టానుసారంగా బతుకుతాడు. ఇష్టానుసారంగా లంచాలు తీసుకుంటారు. వాడిని ఏం చేసినా వాడు నా ఇష్టం ఊరు అంటానికి అంటాడు. ఇప్పుడు ఎవడైతే నీకు జీవనోపాధిని ఇచ్చాడో, ఎవడైతే నేను బ్రతుకు తెరువు ఇచ్చాడో, నువ్వు వాడిని ఏం చేస్తున్నాము? అటాక్ చేస్తావు. అదేమంటే మా యూనియన్ అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. ఇప్పుడు క్రైస్తవ సమాజం కూడా ఎలా వచ్చిందంటే, ఎక్కడో ఎలపలు పడేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనమేమవుతుంది? మనమే వాళ్ళంతా నరకానికి పోతారు, వాళ్ళంతా విగ్రహారాధికులు, వాళ్ళంతా అన్యులు. అసలు ఎందుకు నిన్ను ఇక్కడ నియమించాడనే సంగతి కాన్సెప్ట్ మర్చిపోయాడు. అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోగా అక్రంగా లంచాలు గించాలు తీసుకొని మోసం చేస్తూ నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. అదే ఈరోజు సంఘాల్లో కూడా జరుగుతుంది. ఏంటిది అనేది మనం వాక్యంలోనే చూసుకుందాం, ప్రకారం ఉండామా లేదనేది. ఇప్పుడు అననీయ సఫేరాలు చూసుకుందాం ఒక మాట. వాళ్ళు ఏం చేశారు? అనేకులు సందాలు ఇస్తా దేవుడికి సమర్పిస్తూ వచ్చారు. ఆస్తిపాస్తులు అందరూ 4వ అధ్యాయం చూస్తే ఆది సంఘము ఎంతెంతో ఇచ్చింది. 5వ అధ్యాయానికి వచ్చారు. వీళ్ళు కూడా ఏమనుకున్నారు? అందరితో పాటు మనం కూడా ఇద్దామని అనుకున్నాం కానీ సంపూర్ణంగా ఇద్దాం అనుకోవాలా. అందుకనే వాళ్ళకి కలిగిన దాంట్లో కొంత ఏం చేశారు? కొంత అన్నాడు దేవుడు. కొంత ఇంత అడుగుతాడా దేవుడు? అసలు ఆయన నిన్నెవడు అడిగాడు? అసలు నువ్వు వాళ్ళని ఏలను చూసి ఎక్స్పైర్డ్ అయ్యేవాడికి వచ్చావంతే. ఈరోజు రక్షించబడ్డ విశ్వాసులు కూడా
ఆ మాటలను బట్టి ఈ మాటలను బట్టి వాటిని బట్టి వీటిని బట్టి కులాన్ని బట్టి వంశాన్ని బట్టి వారసత్వాన్ని బట్టి వచ్చిన వాళ్ళే సంఘంలో ఉండారు. కానీ ఆయన బట్టి సమర్పణ గల వ్యక్తులు సంఘాల్లో 100కి 1,000కి ఎక్కడా కూడా నాకు మటుకు కనపడతల. వాక్యాన్ని బట్టి వాళ్ళు ఇస్తామని ఒప్పుకున్నాక 9వ వచనం ఏం చెబుతుంది? అపోస్తలుల 5:9 ఏమైందమ్మా అక్కడ? అమ్మకు ముందు ఎవరిది? వాళ్ళది. అమ్మినాక ఎవరిది? ఇంతకుముందు నువ్వు ఎవరివి? లోకమా కాదా? ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చినావు, పరలోకం అయ్యావు కదా. అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఆయన దానివో వాడవు ఉండాలి. అయితే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? దేవుణ్ణి శోధిస్తున్నావు. జాగ్రత్త. ఎవరిని శోధిస్తున్నావు? దేవుణ్ణి శోధిస్తున్నావు. అక్కడ అన్నాడు చూడ పేతురు గారు, ఎందుకు మీరు దేవుణ్ణి శోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మను శోధిస్తున్నారు అంటే గతి లేనప్పుడేమో మనకి గంజే పానకం, ఎప్పుడైతే మనకి ఆధారం వచ్చిందో నువ్వు ఆయన్నే శోధిస్తున్నావు. తల్లిపాలు దాగి సామెత చెప్తారు చూసావా? కాబట్టి నీకు ఇంకెక్కడుంది క్షమాపణ? నువ్వు ఎక్కడుంది దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు? ఇంతకుముందు నాది అది ఆయన్నే అయిన తర్వాత నాకెలా అవుతుంది? అమ్మటానికి ఇద్దరు సమ్మతించారు, ఇచ్చిన తర్వాత కొంత వాళ్ళని బట్టి వాళ్ళు ఇవ్వాలని సమర్పణ. అయితే దేవుడు అలాంటి వాళ్ళని తీసుకోవడం. ఏమన్నాడమ్మా పేతురు అక్కడ చూస్తే? ఏమన్నా మీరు పరిశుద్ధాత్మను కాబట్టి దేవుణ్ణి ఏం చేశారమ్మా అననీయ సఫేరాలు? కాబట్టి ఈరోజు మనం కూడా ఎలా ఉన్నామమ్మా? చెప్పు తల్లి, నువ్వెవరు చిత్తాన్ని నెరవేరుస్తున్నా గుండె మీద చేసుకుని చెప్పండి. మీరే కాదు, ప్రపంచంలో అందరూ అలానే చచ్చారు. మేము ఇంతకుముందు ఎట్టుండేవాళ్ళం, మా కోసం ప్రాణం పెట్టేవయ్యా, వచ్చేవయ్యా, మా చేతులు పెట్టే అబ్బా ఏం ఏడుస్తారు ఇక్కడ ఆరాధించేవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావమ్మా? రాకముందేమో నువ్వు ఫలాందాని, వచ్చిన తర్వాత ఏమయ్యావు? కాబట్టి మనము అననీయ సఫేరాల మాదిరిగా దేవుణ్ణి ఏం చేయకూడదు తల్లి? శోధించకూడదు. జాగ్రత్త. కాబట్టి ఏదైతే మనం ఒప్పుకున్నామో ఒప్పుకున్న దాని ప్రకారం నమ్మకంగా దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలమ్మా? అది దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు, కానీ దేవుణ్ణి నువ్వు ఏది ఆశించకూడదు. గుర్తుపెట్టుకో క్రైస్తవుడా, ఎక్కడైనా సరే మళ్ళీ చెబుతున్న లోకస్తుడు మాదిరిగా దేవుణ్ణి ఏ క్రైస్తవుడు ఆశించాడో వాడు నిజంగా క్రైస్తవుడు కాదు. దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు. నా బిడ్డ నేను బయలుపరిచా ఈ లోకములో, ఈ ప్రాంతంలో ఆ బిడ్డ ద్వారా అనేకులు ఏం కావాలి? బయలుపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఈ తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఇది అని. ఆయన కూడా ఇప్పుడు ఏం చేశారు? చర్చిల్లో ఒక విగ్రహాన్ని చేశాడు. ఆపద మొక్కులు వాడుగా చేశారు యేసుప్రభుని. ఆయన వచ్చాడు, పని ముగించాడు, వెళ్ళిపోయాడు, ఆ ప్రకారం రమ్మని చెప్పాడు, అంతే. నువ్వు మళ్ళీ ఆయన విగ్రహం చేసి ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, కానీ ఇంకా రెండో మాట రాకూడదు. ఇది అలవాటైంది. ఎక్కడొచ్చిందో సిద్ధాంతం మార్చేశారు మనోళ్ళ అవసరాల కోసం. ఇంకా మా సాతాను బలే కొట్టాడు, కొట్టాల్సిన కాడే కొట్టాడు. సచ్చినోడి కోరికలు ఎందుకు ఉంటాయమ్మా? సత్యమని మునిగిన తర్వాత మళ్ళీ మొదటికోయే వచ్చేసింది. అంటే మొట్టమొదటి తలంపుగా మనము చూడమ్మా, యోహాను సువార్త 12వ అధ్యాయము. మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? 12వ అధ్యాయము 23, 24, 25 చూడమ్మా. మనిషి కుమారుడు ఏమయ్యాడమ్మా? 23 మహిమ పొందటానికి టైం వచ్చిందని చెప్తున్నాడు. మహిమ అంటే ఏందమ్మా? మహిమ అంటే చాలాసార్లు ఆదాము ద్వారా ఏమైందమ్మా? మహిమ పోయింది, నిత్యత్వము. యేసుప్రభు ద్వారా ఏమొచ్చిందమ్మా? మహిమ అనేది వచ్చింది. అయితే మహిమ పొందబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ మహిమ ఎలా వచ్చింది? అక్కడే చెప్పాడు 24లో. గోధుమ గింజ ఏం కావాలమ్మా? ఏం కావాలి? అది చనిపోతేనేమో ఇద్దమ్మా, అది విస్తారంగా ఏమవుతుంది? ఫలిస్తుంది. అయితే యేసుప్రభు వారు ఏం చేశాడమ్మా? తాను ఏం చేసుకున్నాడమ్మా? పరలోకాన్ని ఇడిచి హెలోకానికి వచ్చి నీ కోసం నా కోసం మొట్టమొదటి తలంపుగా తాను ఏం చేసుకున్నాడు? సరే, సమర్పణ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సమర్పణలోకి ఎవరు రాగలిగాము? ఇప్పుడు ఆయన సమర్పణకు ఫలం ఏంది? చదివేవుగా తల్లి.
ఆయన చనిపోయాడు తల్లి. చనిపోవడం ద్వారా తండ్రికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. ఆ మహిమ ఎవరు? అక్కడే రాశాడుగా తల్లి. ఏం రాశాడు? గోధుమ గింజ ఒంటరిగా చచ్చిపోతే ఏమైంది తల్లి? అది భూమిలో పడితేనేమోయింది తల్లి, అది ఫలిస్తుంది. ఇప్పుడు ఆ ఫలం ఎవరు? మనమే కదా ఆ ఫలము. 25 ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వు నిత్య జీవం కోసం వచ్చావా, మరణానికి వచ్చావా ప్రభు సన్నిధికి? ఇప్పుడు నువ్వు ఆరాధించావు కదా. ఒకప్పుడు మన మీద ఏముంది? నిత్య నాశనం ఉంది, పాతాళం ఉంది. ఇప్పుడు నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, యుగాలు. ఇప్పుడు నిత్యము జీవాన్ని నువ్వు పొంది పరలోకం పోవాలంటే నువ్వేం చేయాలి? అక్కడే నా సాయి చూడొద్దు తల్లి, బైబిల్ చూడు, నీకు అర్థమవుతుంది. అయ్యయ్యో ఏసయ్యా, ఏసయ్యా, ఏ ప్రభువు నీకు చేశాడో అమ్మా, ఆ పని నువ్వు చేసావనుకో, అప్పుడు నువ్వేం చేసినట్టు? అక్కడే చూడండి అమ్మ, నా సాయి అసలు చూడొద్దు మీరు. 24:5 ఏం చెబుతుందమ్మా? యేసు ప్రభు ప్రాణాన్ని ప్రేమించుకున్నాడా? ఏమ్మా, ఏం ప్రేమించుకున్నాడా? ఎవరిని ప్రేమించుకున్నాడు? నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని ఏం చేశాడు? ద్వేషించుకున్నాడు కదా, పోగొట్టుకున్నాడు, ద్వేషించుకున్నాడు కదా. ఇప్పుడు నిన్ను ఆయన స్థానంలో నిన్ను ప్రతినిధిగా పెట్టాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మా అబ్బాయి అమెరికా పోవాలి, రష్యా పోవాలి, మా అమ్మాయి ఆడ పోవాలి. అసలు ఉందా రిలేషన్ అనేది? ఉందా క్రైస్తత్వంలో? ఏం చేయాలి తల్లి? ఏంది లలిత, నేను మాట్లాడలేను. వాక్యం నేను ఎట్లా వస్తుంది అంటే, మనం ఎంత మోసం చేస్తున్నామో దేవుణ్ణి, అంతా ఇంత కాదు మోసం అనేది. ఇప్పుడు ఆయన ప్రాణాన్ని ద్వేషించాడుగా, నిన్ను ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు? ద్వేషించుకున్నట్ట కాదా? ఇప్పుడు ఆయన అడుగుజాడలో నువ్వు నడుస్తున్నావంటే, ఆయన లాంటి దానివైతే, ఆయనలాగా నువ్వు బయలుపరచబడిన దానివైతే, నిన్ను ప్రేమించిన దేవుడు నువ్వేం చేయాలి? నీ స్థానంలో నువ్వు ప్రేమించావంటే అప్పుడు నువ్వేం చేసుకున్నట్టు? ఎవడన్నా ఉన్నాడే భూమి మీద? ఒక్కడ చెప్పండి. యేసుప్రభు తప్పితే ఎవరు ఉండరు. మళ్ళీ మాటలు ఏం చెప్తారు? కోటలు దాటుతాయి. అంటే అర్థమవుతుందా? మనము కూడా ఆ కింద కూడా 26 అంటాడు. ఎవడైనా సరే నాకు సేవ చేయాలనుకుంటే ఏమంటున్నాడు? నన్ను వెంబడించాలంటున్నాడు. ఎవడైనా నన్ను వెంబడిస్తే ఏమంటున్నాడు? ఏమ్మా, ఆయన ఎక్కడుంటే నువ్వు ఆడుంటావు. ఇప్పుడు తండ్రి కుమారుని గణపరిచాడా లేదా? నిన్ను కూడా గణపరుస్తాడు. అంటే జీసస్ ద వే, యేసు మార్గంలో మనం ఉన్నాం, కానీ మతంలో లేదు. మతం ఏం చెబుతుంది? మతం ఏం చెప్పి తల్లి? పని చేస్తే డబ్బులు ఇస్తానంటుంది. నువ్వు భక్తిగా నడిస్తే ఏదన్నా నీకు ఇస్తానని చెబుతుంది. మార్గం ఏం చెబుతుంది? నిన్ను నువ్వే సమర్పణ చేసుకోమంటుంది. నీకు ఆడిస్తానని. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మొదటి తలంపుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే, ఆయన దేవుడి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నేను కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా, నిన్ను ఆపేక్షించుకోవాలా? మరి ఉపేక్షించుకుంటే మరి అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తులాగా ఉపేక్షించుకొని, ఎప్పుడైతే ద్వేషించుకొని ఇతరులు మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో తానేమీ అయినట్టమో ఉపేక్షించుకున్నట్టు అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు దేవుడని నువ్వు నమ్ముతున్నావా? యేసుప్రభు దేవుడని నమ్ముతున్నావా? మంచిదే. నమ్మినప్పుడు నువ్వేం కావాలి? ఇప్పుడు ఆ భర్తను నువ్వు నమ్మినప్పుడు, ఆ దేవుడని నమ్మినప్పుడు, ఆ ప్రభువుని నడిచినప్పుడు నువ్వు ఆయన అడుగుజాడలో నడవాలా? ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలా లేదా? అందుకనే యోహాను సువార్త 14:6 చూడమ్మా. ఇప్పుడు మన పరలోకం పోవాలంటే ఎవరు కావాలమ్మా? ఏం తల్లి? ఇప్పుడు పరలోకం తండ్రి దగ్గరికి పోవాలంటే ఏం కావాలి తల్లి? ఎందుకని? ఆయన చేసి చూపించాడు కదా. ఇప్పుడు మనం ఆయన మార్గంలో వెళ్ళాలా లేదా? ఇప్పుడు మనం వెళ్తున్నాం అనుకోమ్మా అదే మార్గంలో. 12 చూడు. ఏం చేసామమ్మా? నీ పేరు రత్న. మనం ఏం చేసాం తల్లి? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నా మాట కదా, మీరు మీకు అది అయిపోయింది. ఏంటంటే అమ్మా, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది పెదబాల శిక్ష. సత్యం ఎరగల. దేవుడికి వెళ్ళే మనకు ఒకడు వాడే సాళ్ళు అన్నట్టుగా మనం దేవుడు నిజ దేవుడని కేకలు పెడుతున్నాం. మా బోటు రాళ్ళు రొప్పలు మొక్కను వచ్చిన వాళ్ళము అనుకుంటున్నాం. సత్యం ఇదమ్మా.
కాబట్టి నాకంటే అర్థమవుతుందా? మనం ఎన్ని రోజులు ఏం చేసాం? మరి నువ్వేం చేస్తున్నావు? వచ్చిన కాడి నుంచి ప్రభు ఆ రోగం వచ్చింది నాకు అపరమో ఇది కావాలి అది కావాలి, ఇదంతా ఏంది? భక్తి. డైరెక్ట్గా నీ ముక్తినే ఇచ్చాడు, పరలోకాన్నే ఇచ్చాడు. మరి నీకెందుకు ఈ మాటలు వస్తాయి? ఇప్పుడు నువ్వు తండ్రి వద్దకు పోవాలంటే ఏం చేయమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని రుజువు చేశాడు కదా. ఆయన నువ్వు వచ్చావు కదా, చెయ్యెత్తి బాప్తీసం తీసుకున్నావు కదా, మారు మనసు పొందానన్నావు కదా, అసనిక్షేపణ పొందావు కదా, ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు ఎట్టు వెళ్తున్నావు? నేను వెళ్తున్నానయ్యా, ఆ భర్తనే కలిగి ఉన్నానంటే ఏ నీ అద్భుతాలు? ఎంతమందిని నువ్వు బయలుపరిచావు, నేను ఎంతమందిని బయలుపరిచాను? ఆయన ఒక్కడ ఇంతమందిని బయలుపరిచినప్పుడు ఇంతమంది ఏరి మనం కూడా ఏం చేస్తున్నాం? ఆయన విగ్రహం చేసి ఆయన దగ్గరికి వస్తే అవి వస్తాయి ఇవి వస్తాయని అబద్ధాలు చెప్తున్నాం. సత్య సువార్త బదులు దొంగ సువార్త చెప్తున్నాం. మనం మోసపోయి అనేకులు మోసం చేస్తున్నాం. ఇంకెక్కడ వస్తుంది క్రైస్తవం? బతికాడు ఉంటుంది. మనల్ని ఎలా గుర్తిస్తాడు లోకం? కాబట్టి మనల్ని మనం ద్వేషించుకోవడం అని చెప్పలే ప్రభు. నువ్వు ఇంకొక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఇంకొక వ్యక్తిని ద్వేషిస్తున్నట్టు. ఆయన నిజంగానే మనం ప్రేమిస్తే ఆటోమేటిక్ తను తాను ద్వేషించబడుతున్నాడు. యేసుప్రభు తాను ఎక్కడన్నా నన్ను నేను ప్రేమించుకున్నాను, నా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను. ఈరోజు నేను ఆ ప్రభుని ప్రేమిస్తే మనం ఏం చేస్తాము? మనల్ని మనం ద్వేషించుకొని ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాము. అదే నిజమైన ఆరాధన, అదే నిజమైన కృతజ్ఞత. నోటి మాటలేదో చేయటం కాదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే యేసుప్రభు వారు చెప్పాడో ఆ మహిమని ఏం చేయాలమ్మా? మనం కూడా ఇతరులకు మనం ఇచ్చేవారికి ఉండాలి. దేవుడు అవసరత. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడమ్మా. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడమ్మా? ఉపేక్షించుకున్నాడా, ఆపేక్షించుకున్నాడా? దేవదూతలను పరిపాలించినాడే సర్వాధికారి ఆయన. తానేం చేసుకున్నాడమ్మా? కొంచెం తక్కువ అని చేసుకున్నాడంటే ఏంది అర్థము? దేవదూతలకు ఏమి లేదు తల్లి, శరీరం లేదు. శరీరాల్లోకి వచ్చాడు ఆయన. ఎందుకోసము? అందరూ ఎక్కడున్నారు? తీర్పులో ఉండారు. ఎక్కడున్నారు? పాతాళములో ఉండారు. మరణము కాపరిలో ఉండారు. అందరి కోసం ఏం చేశాడు తల్లి? ఆయన మరణము రుచి చూశాడంటే అర్థమైంది. నిన్ను ప్రేమించాడు కాబట్టి తన్నేం చేసుకున్నాడు? ద్వేషించుకున్నాడు. ఉపేక్షించుకున్నాడు కాబట్టి నిన్ను ఆపేక్షించాడు కాబట్టి ఆ అవకాశం వచ్చింది. ఏం చేశాడో చూడమ్మా 11వ వచనం. ఇప్పుడు నన్ను పరిశుద్ధపరిచింది ఎవరమ్మా? ఇప్పుడు మనము పరిచింది ఎవరు? యేసుప్రభుని, దేవుడు. ఇప్పుడు నన్ను పరచబడేది ఎవరు? మనం కూడా పరచబడిన వారము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కటే మూలం అంటే ఏంది తల్లి? మనం కూడా అనేకుల్ని ఏం చేయాలి తల్లి? పరిశుద్ధపరచాలా లేదా? ఇది నీ రూటు. ఆ దోవలో నువ్వు వెళ్ళాలంటే, ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ఆ చిత్తాన్ని నువ్వు నెరవేర్చు. భజన ఎందుకమ్మా? భజన పాటలు ఏవో ఈ గీజిక్కులకి ఏంది నాశనం చేసి పడేశారు ఏమా. కాబట్టి ఆ మార్గంలో మనం వెళ్ళాలంటే యేసు ప్రభు ఏం చేశాడమ్మా? మహిమను తీసుకొచ్చాడు. తండ్రి అయిన దేవుడు ప్రభు నీకు మహిమను తీసుకొచ్చాడు శ్రమల ద్వారా, సిలువ మరి అక్కడే రాశాడు చూడమ్మా. మనం కూడా ఏం కావాలి తల్లే? అనేకులకి ఏం కావాలి తల్లే? మహిమను తీసుకొచ్చేవారిగా మనం ఉండాలి ఏమ్మా. అప్పుడు ఎవరమైతే అలాంటి వారిగా ఉంటామో, ఎవరుంటారు అలా? ఎవరుంటారు తల్లి? రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూడు తల్లి. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సేవ యేసుప్రభు వారు ప్రతి ఒక్క మానవుల కొరకు ఏం చేశాడు? సజీవ యాగంగా. ఇప్పుడు మనమేం కావాలి ఏమ్మా? ఇప్పుడు మన కష్టము, మన ధనము, మన ఉద్యోగము, మన వ్యాపారము, మన లోకములో బ్రతుకంతా కూడా దేనికోసం వెచ్చించాలి? ఆయన అర్థమవుతుందా? ఇంకొక సంగతి తెలుసా? మమ్మల్ని ఇక్కడ ఏదైనా బాధ వస్తుందేమో, నువ్వు ఇచ్చే రూపాయి సందా దేనికి ఇస్తున్నావో తెలుసా? మహిమ కొరకు ఇస్తున్నావు. ఆయన పరిచయం అనేక. లోకానికి ఏం లేదు తల్లి, మహిమ లేదు. నీ ద్వారా నా ద్వారా ఏం కావాలమ్మా? ఈ కానుకల ద్వారా కూడా వెలిగించబడాలని. ఇక్కడున్న వ్యక్తి తీసుకోకూడదు. ఒక్కడ తీసుకున్న శాపగ్రస్తుడు అవుతాడు. ఈ వ్యక్తికి ఇవ్వకూడదు.
ఇది మహిమ కోసం ఇస్తున్నాం. ఈ కానుక దాని కొరకు సువార్తకు వాడినప్పుడు ఏమవుతుందమ్మా, అనేకులు వెలిగించబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఆయన ఎలా సమర్పించుకున్నాడో నువ్వు నేను ఎప్పుడైతే సమర్పించుకుంటామో, ఇప్పుడు నాలో ఏమి లేదు, నీలో ఏమి లేదు, శరీరం లేదుగా తల్లి. అప్పుడు 2వ వచనం ఏం చెబుతున్నాడు, కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించక ఇంతకుముందు మనసు ఉంది మనకి. ఏ మనసు ఉంది అర్థం చేసుకోండి. ఏ మనసు ఉంది? శరీర సంబంధమైన మనసు ఉంది. మంచిదే, మనం సంపాదించుకుందాం, కష్టపడదాం, బాగుందాం, ఏం చేద్దాం, మనకుంది శరీర సంబంధమైన మనసు. ఇప్పుడు శరీరం ఏమైపోయింది, సమర్పణ చేసేసుకున్నాం. అప్పుడు మనకేమి లేదు, శరీరం లేదు. మనలో ఎవరు ఉండారు, ఆత్మ ఉండారు. ఇప్పుడు ఏ మనసు వచ్చింది, మనసు మారి నూతన మగుట వలన. ఈ మనసు మారింది, నూతనమైంది, కొత్త మనసు. ఏ మనసు అది? ఆత్మ సంబంధమైన మనసు. రూపాంతరము పొందుడి. అర్థమవుతుందమ్మా? రూపాంతరం అంటే ఏంది? అంతరంగంలో మన దేవుడు ఉన్నాడు, కానీ రూపం ఎవరు మనమే కనపడతాం, కానీ మన లక్షణాలు, మన పద్ధతి అంతా దేవుడి అక్కడే రాశాడు. దేవుడి చిత్తం ఏదో ఆ గ్రహింపు ఆయన కోసం మనం బ్రతికే వారిగా ఉంటాం. అర్థమవుతుందమ్మా? ఎవరమ్మా అసలు శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు ఉండారా? శరీరాన్ని ఎంత షోక్గా పెట్టుకుంటున్నామో, ఎన్ని ఐబ్రోసో, ఎన్ని యజ్బేలు బైబుల్లో మీకు తెలుసో తెలీదో. ఐబ్రోస్ చేసుకోవటం, జడలు అల్లుకోవటం, లిప్టిక్లు పూసుకోవటం, ఇవన్నీ కూడా అమ్మా హెవు వస్తుంటే రా 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 అంటుందంట వాడు వస్తాడని. సంఘాల్లో కూడా ఈరోజు సెలబ్రిటీస్ అయిపోయారు. అంటే వాళ్ళు లేరు. ఎక్కడున్నారు వాళ్ళు? శరీరంలో ఉండారు. వాళ్ళంతా కూడా వెలుగు దూతలో ఉండారు. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారమ్మా? క్రైస్తవులని చెప్పబడుతున్నారు, కానీ వెలుగు దూతలో ఉన్నారు. వెలుగు దూత అంటే యేసుప్రభు కాదు, వాడే వెలుగు దూత వేసుకొని నిన్ను మోసం చేస్తాడు. అసలు బ్యూటీ పార్లర్ కాదు కదా, అసలు మంగళ షాప్కే మనం పోకూడదు, మనకు అవసరం లేదు. ఇంతకుముందు అమ్మ మీకు తెలుసుగా, పెద్దలు ఎవరు వాళ్ళే చేసుకునేవాళ్ళు, మగోళ్ళే. సరే, ఇప్పుడు ఏదో వచ్చింది, అది వేరే విషయాలు. ఇప్పుడు మనసు మారి నూతన మగుట వలన ఏమవుతున్నామమ్మా? రూపాంతరం పొందుతున్నాం. నేను రూపాంతరం పొందానయ్యా, నా మనసు మారిందయ్యా అనేది ఏ వ్యక్తి అయితే చెప్పగలుగుతాడో ఆ వ్యక్తిలో ఏముండదమ్మా? 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చూడు తల్లి. ఏందమ్మా ముసుగు, హెయిబ్రోస్, లిప్టిక్స్, ఏమ్మా ఇంకా అవన్నీ కూడా నా మాట కాదమ్మా తల్లి. చూడండి చక్కగా పై వచనాలన్నీ చూసుకోండి. మనం పోయామనుకో అందరిని పంపిస్తున్నాం, అది బాధ. పై వచనాలంతా ధర్మశాస్త్రం అనే ముసుగు గురించి చెబుతున్నాడు. ఆ ముసుగు ఎప్పుడైతే యేసు ప్రభు మనలోకి వచ్చాడో, ఆయన ఎప్పుడైతే నువ్వు భర్తగా స్వీకరించావో, నువ్వు శరీరాన్ని ఎప్పుడైతే సమర్పించుకున్నావో, ఆత్మ సంబంధం అయ్యావో, ఈ ముసుగు లేదు. యు ఆర్ ఫ్రీడమ్, స్వతంత్రాలివి. ఇప్పుడు 18వ వచనం ఏం చెబుతుంది? ఆత్మ అమ్మ నా ముసుగు లేదని ఎవరన్నా చెప్పగలుగుతారు? చెప్పండి. మనం అంటే కొంతమంది చెబుతాం, ఉండమోపోళం కాబట్టి. భక్సింగ్ గారు వేరే సంఘాలు ఎవరన్నా చెప్పండి నా ముసుగు లేదని. ఇప్పుడు జనం ఎవరిని చూస్తారు? ఏదో ఇప్పుడు పెట్టారు కానీ ఎక్కడా లేవు, అన్ని సార్లు బ్రహ్మాండంగా పెడుతున్నారు. కానీ ఏ ముసుగులో ఉన్నామో చూడు, ఎంత అబద్ధికులమో, ఎంత మోసగాలమో, ఎంత దుర్మార్గులమో, ఎంత మతోన్మాదులమో మన వాళ్ళని అంటాం తెలియక. ముసుగు లేని ముఖంతో ఏమున్నామమ్మా? ప్రభు యొక్క ఆత్మ చేత. ఎప్పుడు వస్తాడు ప్రభు? నిన్న కూడా నా ఆరాధనలో అక్కడ వేసుకోవాలి చెప్పా. నేను అనే వ్యక్తి ఎప్పుడైతే చచ్చిపోతాడో, గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి, మానవుడు ఎవడైనా సరే, శరీర సంబంధమైన వ్యక్తి, నేను రమేష్ని, మాది కులమో, ఫలానా ఉద్యోగమో, ఫలానా అనేది శరీర సంబంధమైన ఉనికిని ఏ వ్యక్తి అయితే కోల్పోతాడో, అంటే నేను అనేది సాతాన అది అనేది ఒక్కడే. ఆ వ్యక్తిలోకి ఏం చేస్తాడు? నేనే అనే దేవుడు వస్తాడు. అర్థమవుతుంది? నేనే అనే దేవుడు ఒక్కడే. నేనే అనేది, నేనే అని ఆయన ఆడకు వస్తాడు. నేను అనే వ్యక్తి ఎప్పుడైతే ఉనికి కోల్పోతాడో, నువ్వు చచ్చిపోతావో బాప్తీసం ద్వారా, అప్పుడు ఆయన నీలోకి వస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు నీలోకి వచ్చి ఆయన ఏం చేస్తాడు? ఇందాక మన ఫిలిప్పీ 2:13 ప్రకారంగా నీ ద్వారా నా ద్వారా ఏం చేస్తాడమ్మా? ఆయన కార్యాలు, ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఏ వ్యక్తి చెప్పండి ఉనికి నేను కోల్పోయానని?
నేను ఉనికిని కోల్పోయి నేను మనిషిని కాదు, నేను ఆత్మను, నాకు లోక సంబంధమైన శరీర సంబంధమైన మాటలు, తలంపులు, ఆలోచనలు లేవని నువ్వెవరుకున్నా వెలుగుదూతలోనే ఉండవు. చర్చికి వస్తున్నావు, భక్త సింగ్ గారు సావాసం అని చెప్పుకుంటున్నావు. దానివల్ల భక్త సింగ్ గారు ఏడబోయాడో మనకెందుకు, పేర్లు చెబితే వస్తుంది. యేసుప్రభు ఏడబోయాడో పేర్లు చెబితే నువ్వు ఆ ప్రకారం నడిస్తే నీకు అవకాశం. మనకెందుకు? నేను పోయిన కాడ నా భార్య రాదు, నా భార్య పోయిన కాడ నేను రానప్పుడు నా గురించి ఆ గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు భక్త సింగ్ గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? మహాదైవజనుడు పోయాడు, ఆడుకుంటాడు, నీకేమొస్తుంది? యేసుప్రభు దేవుడు అన్న మంచిదే, తండ్రి కుడిపోదు, నీకేమొస్తుంది? ఆ ప్రకారం మార్గంలో వెళ్ళిపో. ఆయన భజన చేసుకుంటే నీకేమన్నా వస్తుందా? ఇక భజన ఎక్కువైపోయింది జనాలందరూ కూడా, వాళ్ళ భజన ఎలా భజన. ఏమ్మా ఎక్కడికి వచ్చాము మనం ఇప్పుడు? ఆత్మచేత ఎక్కడికి వచ్చాను తల్లి? యేసు ప్రభులోకి వచ్చావు. నువ్వే యేసు ప్రభు, యేసు ప్రభువే నువ్వు. అయితే నీకు దండం పెట్టక్కర్లా, ఆయన చేసిన కార్యాలు నువ్వే చేస్తావు. అర్థమవుతుందా? ఆ పోలికగానే అర్థమవుతుందా? ఆ పోలికగానే ఆ గుణ లక్షణాలు కానీ అక్కడికి వస్తాం. గుర్తుపెట్టుకో. మొట్టమొదటి తలంపుగా దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే ఏం చేయాలమ్మా? యేసుక్రీస్తు లాంటి, ఆ భర్త లాంటి, ఆ దేవుడు లాంటి సమర్పణ జీవితం మనలో ఉండాలి. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందమ్మా? సమర్పణ జీవితం మనలో ఉండాలి మొట్టమొదటి తలంపుగా. రెండో మాట చూడమ్మా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి చాలమ్మా, అక్రమం విస్తరించట చేత ఏమైందమ్మా? కాబట్టి అక్రమం అంటే ఏంది, క్రమం అంటే ఏంది? ఏమ్మా అక్రమం అంటే ఏంది చెప్పుతలే మన భాషలో. ఇప్పుడు క్రైస్తవులు అక్రమంగా ఉండారా, క్రమంగా ఉండారా? అక్రమం అంటే ఏంది అమ్మా? ఆయన ఏదైతే చెప్పాడో చేయిపోవటం అక్రమం. క్రమం అంటే ఏంది? ఆయన చెప్పింది చేయటమే క్రమం. అర్థమవుతుందా? నిజమేనయ్యా, నేను క్రమంలో ఉండాను అన్నాం అనుకో, అంటే మనం ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నట్టు అర్థమవుతుంది. రెండో మాట ఏందో, క్రైస్తవులంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన దానికి మనం ఏం చేయాలి? నోటి మాటలు కాదు, కృతజ్ఞత, క్రియా జీవితంలో కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత అనేది లేకపోతే నువ్వు అక్రమదారివే కానీ క్రమములో లేవని చెప్తున్నాడు. ఏంటిది అక్రమము, క్రమం అనేది చూస్తే ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. ఆదికాండము సలేమ్మా, అంత అవసరం లేదు మనకు. అక్కడే ఒక మాట వచ్చింది. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ప్రేమించు ఇసాకు. ప్రేమ అంటే ఏం చెప్పాను మీకు? ఏదో ప్రేమ అనేది అనుకో. ప్రేమ అంటే ఏందమ్మా? ఆ స్థానాన్ని తీసుకోవటం అని చెప్పా. ఇప్పుడు అబ్రహాం ప్రాణం ఎక్కడుంది? అబ్రహాం ప్రాణం, చిలక ప్రాణం ఏడుంది? అబ్రహాం ఇసాకులో ఉంది. ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడు? ఇసాకుని అడిగాడా, అబ్రహాం ప్రాణాన్ని అడిగాడా? అర్థమవుతుందా? అయితే అబ్రహాం ఎవరు? అక్రమదారుడా, క్రమదారుడా? క్రమదారుడేనా? సరే, 100 సంవత్సరాలకి ఇచ్చాడు బిడ్డని. ఇచ్చింది ఎవరు? ఆయన. ఇచ్చే దేవుడు ఏమైనా ఇస్తాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇవ్వటానికి ఇష్టపడ్డాడా లేదా? ఏమ్మా, ఇవ్వటానికి ఇష్టపడ్డాడా లేదా? మరి ఇష్టపడ్డప్పుడు అది క్రమమా కాదా? మరి ఇప్పుడు నీకు నాకు ఎవరిని ఇచ్చాడు? ఆయన కుమారుని ఇచ్చాడు. అర్థమవుతుందమ్మా? ఆయన కుమారుని దేనికి ఇచ్చాడు? నిన్ను కుమారుగా, కుమార్తెగా చేసుకోవటానికేగా. మరి నువ్వు కుమారుగా, కుమార్తెగా చేస్తే నువ్వు ఆయన కృతజ్ఞత కలిగి ఉండావా? ఎందుకు లేదయ్యా నేను మందిరానికి వస్తుంటే అది అనుకుంటావా? మనం రావటం కాదు తల్లి. అర్థమవుతుందా? కాబట్టి రెండో మాట, మనం ఆయన కృతజ్ఞత నేను కలిగి ఉండాను అని చెప్పగలిగితే, అబ్రహాము తన ఏకైక కుమారుని ప్రాణము అక్రమం ఇస్తున్న అనేకులు ప్రేమ సల్లారు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, ఆ ప్రేమకు నువ్వు పాత్రాలు అయితే, ఆయన చేసింది కనుక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే బల్లలో నువ్వేం చేస్తావు? ఆయన నీకు చేసింది ఇతరులకు చేస్తావు. అర్థమవుతుంది తల్లి? గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడు తల్లి. చదువు తల్లి. అదే
ఏమర్థమైందమ్మా? అమ్మా, ఇప్పుడు మనం ఎవరు అమ్మా? క్రైస్తవులం అంటే ఏ విషయంలో తల్లి? స్వతంత్రులమే. స్వతంత్రులుగా ఏ విషయంలో స్వతంత్రులుగా చేశాడు? పౌలు గారు కూడా అంటాడు, నాకు అన్ని విషయంలో స్వాతంత్రం కలగాని అన్ని చేయనేది కాదంటాడు. అన్నీ స్వతంత్రం కలదంటాడు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి ఇవ్వదంటాడు. అది వేరే స్వాతంత్రం. ఈరోజు మనం స్వతంత్రులం అంటే దేనికి స్వాతంత్రం? పరలోకానికి మనము వారసులము. అర్థం, మన మీద ఏమీ లేదు, మరణము లేదు. అర్థం చేసుకోవాలి. మనము లోకాన్ని జయించున్నాం. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు అబ్రహాము ఇసాకుని ప్రేమించి తన ప్రాణాన్ని ఇయటానికి ఇష్టపడ్డ దేవుడు ఇప్పుడు మనకి కుమారుణ్ణి ప్రాణం భిక్షగా పెట్టి మనల్ని ఏం చేశాడు? తన కుమారులుగా చేసినప్పుడు ఇక్కడ ఏం చదివేవారు? అక్కడ ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని దేనికి వాడుకోవాలి? ఏం లలిత? ఇప్పుడు దేవుడు ఎవరి మీద ప్రేమ కలిగాడు? మన మీద ప్రేమ కలిగాడు కాబట్టే కుమారుణ్ణి ఇచ్చాడుగా, మనల్ని బతికించుకున్నాడుగా. నువ్వు అదే ప్రేమను నువ్వు ప్రేమిస్తున్నావంటే అప్పుడు నువ్వేం చేయాలి? ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని నువ్వేం చేయాలి తల్లి? దేవుడు స్వతంత్రుడా కాదా? ఆయనకి ఏమన్నా అర్థమవుతుందా? ఆయన స్వతంత్రుడు ఏమయ్యాడు? దాసుడయ్యాడు. దాసుడు అంటే ఏంది? నీ కోసం నా కోసం దాసుడయ్యాడు. ఆయన దాసుడయ్యాడు కాబట్టి మనం స్వతంత్రులమయ్యాం. అమ్మ లలిత, ఇప్పుడు మన స్వాతంత్ర్యాన్ని పొంది కనుకుంటే యేసు ప్రభు లాగా మనం కూడా ఏం చేయాలి? ఇంకొకటికి దాసుడు అయ్యామంటే వాడేమవుతాడు? అవునా కాదా? అయితే ఎంతమందిని మనము దాసులుగా ఉండి స్వతంత్రులు చేశాము? ఒక్కడిని చెప్పండి. ఇక్కడే కదా, ఎవడు చెప్పలేడు. ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ కొడుకు కోసమో. అసలు నువ్వు ఇంకెక్కడున్నావు? కొడుకు కూతురు కుటుంబం ఎక్కడుంది? అసలు శరీరం ఎక్కడుంది? దేనికి వాడుతున్నావు ఆయన స్వాతంత్ర్యాన్ని? ఎవరిని అడిగి నువ్వు ఏ పని చేస్తున్నావు? ఎవరి పర్మిషన్తో ఏ పని చేస్తున్నావు? ఇంతకన్నా ద్రోహం ఉందమ్మా? ఇంతకన్నా అక్రమదారుడు అని ఉన్నాడా? క్రైస్తవుడు కన్నా అక్రమదారుడు ఉన్నాడా? ఏ పని చేయాలని ఎవరిని అడగాలి? మీ ఆయన్ని అడగకుండా ఏమైనా చేస్తూ ఊరుకుంటాడు లలిత? ఏదైనా మీ ఆయన ఏదైనా పని అడగకుండా ఊరుకుంటాడా? నువ్వు ఈ దేవుణ్ణి అడగకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏమన్నా చేస్తావా? అంటే సంఘం అంటే ఏందని ఆయన భార్య అంటే భర్తను అడగకుండా ఏమైనా చేస్తే ఒప్పుకుంటామా? ఇప్పుడు మన క్రమంలో ఉన్నానంటే ఆయన ఆ పరలోక ఆకాశ మహశాలు పట్టం దేవుడు నీ కోసం దాసుడయ్యి నిన్ను స్వతంత్రాలుగా చేస్తే నువ్వు స్వతంత్రాలమైన ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యానికి దేనికి వాడుతున్నావు? ఇక నీకు అసలు క్షమాపణ ఉందా? బతుకుతున్నామని పేరుకే కానీ అందరు సత్యుండారు. 99 మంది ఎవడో ఒకడు సత్యవంతుడు ఉంటాడు. ఆ స్వాతంత్ర్యాన్ని దేనికి వాడమన్నాడు అక్కడ? 14 ఇప్పుడు నేను ఎవరినమ్మా? స్వతంత్రున్నా కాదా? పొరుగువారు ఎక్కడున్నాడు? తీర్పులో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు. వాడు తప్పుపడాలంటే ఏం కావాలి? వాడు నా స్థానముని వాడికి ఇస్తే వాడు నేనేమో వాళ్ళు అర్థమవుతుందా? అది సావమని కాదు నేనేది. వారి కొరకు నువ్వు దాసుడి పోయి వాని రక్షణలోకి తేవాల్సిన బాధ్యత నీది, నాది. అయితే నువ్వేం చేస్తున్నావు తల్లి? ఏమ్మా 15వ వచనం చూడు తల్లి. ప్రసన్న ఈ వాక్యం బాగినమ్మా. ఈ మాట 15వ వచనం చూడు. ఏమమ్మా ఈ మాట చూడండి అమ్మ. ఊరన్నా తెలివిగల్లోళ్ళు ఉంటే ఒకళ్ళొకళ్ళు ఊరు కరుచుకుంటారమ్మా. ఒకళ్ళొకళ్ళు ఊరు కరుచుకుంటారు తల్లి. చెప్పు తల్లి, తప్పేం రత్నమ్మా? ఒకళ్ళొకళ్ళు ఎప్పుడు కరుచుకుంటారు? ఒకళ్ళొకళ్ళు మనం ప్రైజ్లాడు వందనాలు చెప్పుకునేటప్పుడు మనం ఎందుకని ఒక ఇంటి వారం ఒక రక్తంతో విమోచించబడ్డాం, దేవుడి బిడ్డలంగా ఉన్నాం కాబట్టి అక్క ప్రైజ్లాడక్క, అన్న ప్రైజ్లాడక్క అని మనం ఒకళ్ళొకళ్ళు ఖర్చుకుంటాం. అది అంతేకాదు మనం ఏం చేస్తాం? ఆగస్టు 15th అనో దీనికి లేకపోతే ఇదేనో మనం ఏం చేస్తాం? కృతజ్ఞత కూడికలను కూడికలను మనమందరం కలిసి సంబరాలు చేసుకుంటాం. అవునా కాదా? విందు చేసుకుంటాం. నా పుట్టినరోజో, నా తద్దిన రోజో, లేకపోతే మా జ్ఞాపకం రోజో ఒక విందు చేసుకొని ఏం చేసుకుంటాం మనము? అక్క ప్రైజ్లాడు, అన్న ప్రైజ్లాడు అనుకొని ఒకళ్ళు ఏం చేస్తున్నామమ్మా? వాటలు వేసుకుంటున్నాం, ముద్దులు పెట్టుకుంటున్నాం, మెడ మీద అందంగా చేసుకుంటున్నాం. అబ్బా ఒక రక్త సంబంధంలో ఒక ఇంటి వారిగా చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నాము? విందు చేసుకుంటున్నాం కమ్మగా, ఆ కూడిక ఈ కూడిక. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు?
నీకు నాకేం అప్పగించాడు తల్లి? ప్రజలాడు చెప్పుకోమని చెప్పలా, తినొద్దని చెప్పలా. ఏమని చెప్పాడు నీకు? ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని ఏం చేయమన్నాడు? ప్రేమ కలిగి దాసుడు గారా అంటే స్వతంత్రుని వాటేసుకుంటే నీకేమొస్తుంది? ఆ కూడికలు ఈ కూడికలు, లేకపోతే యానివర్సరీలు ఈ యానివర్సరీలు లేకపోతే ఇవి పెట్టుకొని మీరు జిందాబాదులు కొట్టుకుంటే మీకేమొస్తుంది? నువ్వు నాశనం అయ్యావు, వాడు నాశనం అయ్యాడు. ఎందుకు అయ్యారు? సచ్చా గొర్రె. చెయ్యాల్సిన పని చెయ్యకుండా చేయకూడని పని మనం చేస్తున్నాం కాబట్టి క్రమంలో ఉన్నా అక్రమంలో ఉన్నామా? అమ్మ అర్థమైందా? నా మనవరాలు పుట్టింది రా, నేను విందు చేశాను అనుకో, మన వాళ్ళందరిని పిలిస్తే అదేమిటి ఎందుకు అంటే ఉందా బైబిల్లో? నేను నిన్ను పిలుచుకొని నిన్ను విందు చేసుకుంటే నీకు నాకు అప్పగించిన స్వాతంత్ర్యాన్ని మనం తినటానికి కాదు, వందనాలు చెప్పుకోవడానికి కాదు. పొరుగువారు, తీర్పుల వారు, పాతాళంలో వాళ్ళ సంగతి తల్లి. ఇప్పుడు విందు చేసిన నేను నాశనం అయ్యా, నా విందుకు వచ్చి నువ్వు ఏమయ్యావు తల్లి? నా మాట బైబిల్, అది దైవ గ్రంథం. ఎందుకని ఈ పనులు చేస్తున్నారు? వాళ్ళంతా పిచ్చోళ్ళే, వీళ్ళు పిచ్చోళ్ళు మీరు అనొచ్చు. వాళ్ళకేం కావాలి? మీ మెప్పులు కావాలి, లేకపోతే వాళ్ళు మరి ఆకట్టుకోవాలి, ఇదే అందరిని కలుసుకోవాలి. ఇదొకటి లోకం ఎలా జాగారం చేసినట్టుగా ఆయన చిత్తము సంగతి, ఆయన ప్రేమ సంగతి మనం ఏం చేసామమ్మా? దీన్ని ఏమంటారు? క్రమమా అక్రమమా? నీకోసం అయితే ఆయన ప్రాణం పెట్టవచ్చు, నీకోసం పరలోకం పెట్టవచ్చు, నీకోసం ఆయన నిన్ను ఏమైనా చేయొచ్చు. అయితే ఆయన కోసం నువ్వు చేయటానికి ఇష్టపడ అంటే నీకు మేలైతేనే ఆయన స్వాతంత్రాన్ని వాడుకుంటావా? ఏమ్మా, నీ ఇంట్లో ఉద్యోగం వస్తానో, లేకపోతే ఇంకోటి ఏదో వ్యాపారం కలిసి వస్తానో, లేకపోతే అబ్బాయి పుడితేనో అమ్మాయి పుడితేనో, లేకపోతే ఇంకేదైనా కలిసి వస్తేనే నీకు ఆయన గుర్తొస్తాడు. అదా నిన్ను నియమించిందేడా? కాబట్టి క్షమాపణ కోరుకుందాం. ఆ బలలో చేయాలంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటామంటే అర్థమవుతుందా? ఆయన మనకి ఏం చేశాడో అది జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారం నువ్వు ప్రవర్తిస్తేనే దాంట్లో చేయాలి. అది అసలు ఆయన కలపటానికి కానీ చేయటానికి కానీ దమ్ము కావాలి. ఆ బల ఇరసాలంటే దానికి సమర్థుడైనాడే ఇరసాలి. ఒక దేవుణ్ణి ఇరసాలంటే ఎంత ఆత్మ కలిగిన వ్యక్తి అయితే ఇరుస్తాడు, తొందరపడటక్కనేదో చేసేది కాదు. ఆ ఇరిసింది నువ్వు ముట్టుకొని తినాలంటే ఎంత శాపం వస్తుందో ఆలోచించు. ఈ మాట ఎందుకు చెప్పటం లేదు? నేను చెప్తున్నానా? నాలో ఉన్న ఆత్మ ప్రేరేపణ నష్టపోతున్నారని చెప్తుంది. కాబట్టి ఏందమ్మా రెండో తలంపు, ఆయనకు మనం కృతజ్ఞలు అవ్వమంటే అర్థమవుతుందా? మనకు ఆయన ఏం చేశాడో మనం ఆయనకు చేసేదాన్ని ఏమంటారమ్మా? కృతజ్ఞత. ఆ కృతజ్ఞత అనేది లేకపోతే నువ్వు నేను అక్రమదారులమే, క్రమములో లేనివారం అనే సంగతి గుర్తుపెట్టుకో. మూడో తలంపు చూడమ్మా. మూడో తలంపు యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. ఏమ్మా అది కాబట్టి యేసుప్రభు వారికి ఎవరమ్మా పని అప్పగిచ్చింది? ఇప్పుడు అక్రమదారుడా క్రమందారుడు యేసుప్రభు వారు. అయితే అక్రమదారుడుగా ఎంచబడ్డాడు, మనకు తెలుసు కదా అన్ని విషయాల్లో. అయితే ఇప్పుడు చేయుటకు ఆయన అప్పగించిన పని ఏం చేశాడమ్మా? సంపూర్ణంగా చేసి భూమి మీద ఏం చేశాడు తల్లి? ఇప్పుడు ఆ మహిమ ఎవరు? నువ్వు నేనే ఆ మహిమ. ఒకవేళ నిజంగా పొంది కనుక ఉంటే, ఆయన సంపాదించుకొని కనుక ఉంటే. అయితే ఇప్పుడు దేవుడు ఎవరైతే క్రమం కలిగిన వాడికే పనిస్తాడా, అక్రమదారుడు పనిస్తాడా అమ్మా? క్రమంగా చేసేవాడికి మనం చూసాం కదా, ఆ క్రమం ఉన్న వ్యక్తిగా ఆయన పనిస్తాడు. ఎవరు బడి యేసుప్రభు ఏం చేశాడు? తను ఎక్కడా కూడా కనపరుచుకోలేదు, తండ్రినే కనపరిచాడు. కాబట్టి ఇగో ఈ నా ప్రియకుమారుడు, ఈ నందు నేను ఆనందిస్తున్నానని గొప్పగా సాక్ష్యం చెప్పి అప్పగించాడు. ఇప్పుడు మనం కూడా ఇందాక చెప్పినట్టుగా ఆరాధనలు అన్నీ చూడండి, మీరు ఆరాధనలు ఈ కలుస్తే 2:13 ప్రకారముగా ఆయన ఎవరికి ఇస్తారు? ఇచ్చించుటకు తన కార్యసిద్ధికి దయా సంకల్పం ఎవరంటే ఆ పని చేసేవాళ్ళకే ఇస్తాడు ఆ పని. కాబట్టి ఏంది ఆ పని అంటే, గత జీవితం మన ఎలా ఉంది, ఈ జీవితాన్ని చూసుకుంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడు తల్లి. పూర్వము నేను దోషకుడను హింసకుడను
ఇప్పుడు నమ్మకస్తురాలువా అపనమ్మకస్తురాలువా? ఏమ్మా రత్నమ్మ, అమ్మ మా పేర్లు ఎత్తులేదు గోల. ఇప్పుడు మన నమ్మకస్తులు అపనమ్మకస్తులమా? పూర్వం మనం ఎవరమి? ఏమ్మా మన బతుకు ఆయనే చెప్తున్నాడు, అర్థమవుతుందా? ఎలాంటి మనం బతుకో. ఇప్పుడు ఎలాంటి బ్రతుకు చేశాడో మనం చూడండి, అర్థం చేసుకోవాలి. నమ్మకమైన వారిగా ఎంచి ఎవరికి ఇవ్వలేదమ్మా? ఎవరికి ఇవ్వలేదక్క? దేవదూతలకు ఇవ్వలా, యూదులకు ఇవ్వలా, గొప్పింటి వారికి ఇవ్వలా. గుర్తుపెట్టుకో. ధూళి, ఆవిరి, చేద బిందువు లాంటి వెట్టలాంటి నీకు నాకు ఇచ్చాడు ఈ పరిచర్య. ఏమ్మా అంతకుముందు పౌలు ఎలాంటాడు? అపోస్తలకార్యాలు 9వ అధ్యాయం 1వ వచనము, ఏం మంచిసేపా? చాలమ్మయ్య. పౌలు గారి ప్రాణానికి ఆధారం ఏందమ్మా? జీవనోపాధి ఏంది? ఆయన పనిచేసి ఏ పని చేస్తే జీవనోపాధి? ఏమ్మా క్రైస్తవులు ఎంత చంపితే ఆయనకు అంత జీతం. పౌలు గారికి ఎంతమ్మా? సౌలు గారికి క్రైస్తవులను ఎంతమందిని చంపితే అంత జీతం. వీళ్ళు లష్కర్-ఏ-తోబా ముస్లిమ్స్ కూడా అంటారు, ఇతర మతస్థులను ఎంత చంపితే అది జిహాద్ అంటారు. జిహాద్ అంటే పవిత్ర యుద్ధము. అంటే నీచులని, వెలివేయబడ్డ వారిని, అంటే సున్నత లేని వారిని ఎంతమందిని చంపితే దేవుడు అంత కనికరిస్తారని ఇప్పుడు కూడా ప్రపంచంలో జిహాద్ అంటే ముస్లిం చేస్తారు. ఇప్పుడు సౌలు గారు చేసిన పని ఏంది? మనకి క్రైస్తవులు ఎంతమందిని చంపితే అతను అంత జీవనోపాధి అతను. అయితే అలాంటి ఆయన ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎవరికి అక్కడే ఆ మాట అన్నాడు ఇందాక 12లో, నేను కృతజ్ఞుడనై ఉన్నానన్నాడు. దేనికి? అలాంటి నన్ను, అలాంటి దుర్మార్గుడికి, అలాంటి నీచుడికి, ప్రధాన పాపికి నాకు ఇలాంటి గొప్ప పని ఇచ్చాడని. ఈరోజు అలాంటి పని నీకు నాకు ఇచ్చాడు. ఒకప్పుడు మనం ఎలాంటి వారము అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు అదే సౌలు గారు పౌలుగా మార్చబడిన తర్వాత అపోస్తలకార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం ఏం చెబుతుందమ్మా? ఇప్పుడు ఆయనకి జీతం ఎవరిస్తున్నారు? జీవనోపాధి. ఇప్పుడు ఈయన ఉపాధి ఏందమ్మా? ఈయన జీవనోపాధి ఏం తల్లి? బాగా చూడండి. ఇందాక ఆయనకి ఉపాధి ఏంది? జీవనోపాధి. జీవించి ఇతరుల చంపటానికే అతను జీవనోపాధి. ఇప్పుడు ఉపాధి ఏంది? ఇతరులను బ్రతికించటానికి తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టేదే ఇప్పుడు ఉపాధి. ఎవరికి ఇస్తాడమ్మ ఇది? దేవుడు ఎవరైతే చేసిన మేలును గుర్తిరిగి కృతజ్ఞత కలిగిన వాడికి ఈ అవకాశం ఇస్తాడు. అర్థమవుతుందా? మరి నీ కృతజ్ఞత ఏం తల్లి? అమ్మా, అక్క, మరి నా కృతజ్ఞత ఏందమ్మా? మన ఉపాధి ఏంది ఇప్పుడు? ఏమ్మా అప్పటికి ఇప్పుడు తేడా ఏముంది? లేకపోతే నువ్వు ఏమైనా తీసేసుకున్నావేమో, ఏమైనా మానేసుకున్నావేమో, వీటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? కాబట్టి అప్పటికి ఇప్పటికి అది మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలకార్యాలు 20:24లో కనుక తను అలా చేశాడు కాబట్టి ఇప్పుడు నువ్వు నేనేం చేయాలమ్మా? మనం కూడా, మనకు ఇప్పుడు ఉపాధి ఏంది? నీకు నాకు సంఘానికి 2 కొరింథీ 5వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చూడు తల్లి. 2 కొరింథీ ఇప్పుడు లోకం అంటే ఏం చెప్పాం మనం? చూసాం ఆరాధనలు. ఈ లోకం ఎక్కడిదో చూసాం కదా. అయితే లోకం ఏమవుతుంది? వాళ్ళ అపరాధాలను బట్టిందా? మనము ఆరాధనలో మనం చూసాం. మనము చెడిపోయిన దాన్ని బట్టి, అక్రాన్ని బట్టి మనకేముంది? పాతాళం ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు? వారి మీద మోపల ఆ శిక్షకు వాళ్ళు పొందాల్సిన అర్హత తీసేసి యేసుక్రీస్తు మీద ఏం చేశాడు తల్లి? మోపి ఇప్పుడు దేవుడితో ఏం చేశాడు? వాళ్ళని సమాధానపరిచాడంటే ఇప్పుడు దేవుడు లోకం ఏమైంది తల్లి? దేవుడు లోకం ఏమైంది? యేసుక్రీస్తు ద్వారా ఒకటైందా లేదా? ఇప్పుడు అదే లోకాన్ని దేవుడితో సమాధానపరచమని ఎవరు ఇచ్చారు? చూడమ్మా 19వ వచనము.
యేసుక్రీస్తు వాక్యం అంటే ఏందమ్మా? ఆయన పునరుద్ధానం, ఆయన సువార్తను మనం ఏం చేయాలి తల్లి? మనం ప్రకటించి ఆ పరిచర్య ద్వారా మనం ఏం చేయాలమ్మా? లోకాన్ని మనం ఏం చేయాలి? ఈరోజు యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచాలి. ఇప్పుడు దేవుడు ఎవరు నమ్ముకున్నాడు? 20వ వచనంలో ఇప్పుడు ఎవరినన్నా బతిమలాడుతున్నామా మనము? దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిన్ను బతిమలాడుకుంటున్నాడు, నన్ను బతిమలాడుకుంటున్నాడు. బిడ్డ, నా బిడ్డ నీకు దారాగతం చేశా కదా, నా బిడ్డను అన్యాయంగా చంపే కదా సిలువలో, నా బిడ్డని ఈ రకంగా చేసే కదా, హింసించే కదా, చీల్చే కదా, కొట్టే కదా. అయితే బిడ్డ, నా బిడ్డకి రుణాన్ని నువ్వు ఎలా తీరుస్తావు అని అడుగుతున్నాడు. ఆ రక్తాపరాధం నీ మీద నా మీద ఉంటే నీ కుటుంబం నా కుటుంబం ఎట్టా వర్దిల్లేదు లలితమ్మ? ఎవరైనా ఈ లోకంలో అర్థం చేసుకో. నేను క్రైస్తవుడు అన్నయ్యుడన్న ఉంటే ఏడుస్తున్నాడు దేవుడు నడి బజార్లో నుంచొని, అయ్యా అయ్యా న్యాయం తీర్చండి, అయ్యా న్యాయం తీర్చండి అంటున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, ఓ ఇశ్రాయేలారా, నేను చేసిన అన్యాయం ఏంది? ఐగుప్తు నుంచి నేను తీసుకొచ్చి నేను రాళ్ళన్నీ తవ్వి 7 జాతులు నాశనం చేసి నిన్ను మంచి సత్తుగల నేలలో నాటాను కదా, నువ్వు కారుదాక్షాలు కారటానికి కారణమేందని దేవుడు కేకలేస్తున్నాడు. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు కేకలేస్తున్నాడు. నా బిడ్డ నీకు దారాగతం చేశా, నా బిడ్డ ప్రాణం తీశా, నా బిడ్డకు రుణంగా ప్రతిగా నిన్ను నేను పెట్టుకున్నా. అయితే నువ్వేం చేస్తున్నావు తల్లి భజన? నిన్న ఆయన ఇప్పుడు కూడా ఏడుకుంటున్నాడు. నువ్వు నన్ను వేడుకున్నావా? నీవు చూపించుకుంటున్నావు. దాచబడాల్సి నువ్వేమవుతున్నావు? కప్పబడాల్సి నువ్వు విప్పబడుతున్నావు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది చేశాడు, ఇది చేశాడని. ఇక నీకు క్షమాపణ ఆడుందమ్మా? వాళ్ళకన్నా క్షమాపణ ఉంది, కానీ మనకి ఇంకా క్షమాపణ అనేది ఉందా? బైబిల్లో చెప్తుంది, నా మాట కాదు. లోకానికన్నా క్షమాపణ ఉంది, కానీ మనిషి కుమారుడికి విరోధమైన వారికన్నా క్షమాపణ ఉంది. కానీ యేసు ప్రభు పలానోడికి పుట్టాడు, అలా పుట్టాడు అన్నా క్షమిస్తాడు. కానీ దేవుడు నిజదేవుణ్ణి ఎరిగి, సత్యాన్ని ఎరిగి, అన్నీ వదులుకొని నేను వచ్చానని చెప్పి నీలాంటి నాలాంటి వ్యభిచారులకి దేవుడు క్షమించడు. జాగ్రత్త, అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 3వ తలంపు గుర్తుపెట్టుకమ్మా. ఆషామాషా కాదమ్మా. బల్లంటే హెచ్చరిక. నన్ను ముట్టుకోవడానికి, తాగటానికి, అసలు కూర్చోవటానికి, బైబిల్ మాటలు వినటానికి, అసలు బైబిల్ తాగటానికి, ఈ ప్రవేశంలో రావటానికి యోగ్యులం కాదు, పాత్రులం కాదు తల్లి. ఈరోజు ఏడుస్తున్నాడు. ఎవరు ఏడుస్తుంది? దేవుడు నడి బజార్లో కేకలు పడుతున్నాడు. ఆ రోజు లూసిఫర్ను బట్టి ఆదికాండం 1వ అధ్యాయంలో ఏడ్చాడు. ఆత్మ అల్లాడుతుందంట. ఓ లూసిఫర్, ఎంత పని చేసావరా, ఎంత ఏడిచాడంట. ఆదాముని బట్టి కుంగిపోయాడంట, హృదయంలో నొచ్చుకున్నాడంట. ఈరోజు యేసు ప్రభు నీకు అప్పగించి ఆయన కేకలు పెడుతున్నాడు. అయ్యో నా బిడ్డను అన్యాయంగా చేశాను, అన్యాయంగా. అది కూడా చెప్పాలా మీకు? మళ్ళీ చెప్పింది చెప్తే చచ్చిపోతారేమో. చూడండి ఆ మాట ఏముంది అక్కడ కూడా. మనకి యాకోబు రాసిన పత్రిక 4:5లో దేవుడు కేకలు పెడుతున్నాడంట. అట్టా ఇట్టా కాదు, నీకు నాకు నా బిడ్డని ఇచ్చానని చెప్పి ఎన్నిసార్లు చదివిచ్చా, అది మీకు అర్థం కాదు. కాబట్టి మనలో నివసింపజేయ ఆత్మ, అర్థమవుతుందా? మనలో నివసింపజే ఆత్మ ఏం చేస్తుందా? మచ్చర పడుతుంది. తిడుతున్నాడంట మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఇలాంటి వాడిక, ఇలాంటి దానిక నన్ను నువ్వు సంచికరువుగా ఇచ్చి, ఇలాంటి దుష్టులుగా, ఇలాంటి దుర్మార్గులుగా, ఇలాంటి వెలివేయబడేవారిక, ఇలాంటి నీచులుగా నాకు అప్పచెప్పావు. నేను చూడు ఇటు వెళ్దామంటే వాడు ఇటు వెళ్దామంటాడు, నేను చూడు నీ పరలోకాన్ని ఇస్తాడు, కాదు నాకు హేలోకం కావాలంటాడని. ఏమవుతుందమ్మా? మచ్చర పడుతున్నాడంట. అంటే అంటే మనం చేసే దుర్మార్గపు ఆలోచనలు బట్టి, తలంపులు బట్టి ఆ వ్యక్తి అలాంటి జీవితం ఉందమ్మా. కాబట్టి 3వ తలంపు ఏం చెప్పానమ్మా? ఎవరైతే కృతజ్ఞత కలిగిన వారికే అసమానమైన దైవికమైన పరసంబంధమైన దేవదూతలకు అనుగ్రహించని ఈ పరిచర్యని ఈరోజు నీకు నాకు అనుగ్రహించాడు బిడ్డ. కాబట్టి ఆ పరిచర్యను మనం ఎలా చేస్తున్నాం? కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి కేకలేస్తున్నాడు. అసలు దౌర్భాగ్యం ఏంటంటే, బాప్తిసం పొందేం పరలోకం అనుకుంటున్నాడు, చర్చికి వస్తే పరలోకం అని. ఇది అగ్ని అనేది తెలియట్లా. ఇది అగ్ని. ఈ అగ్నిలోకి వచ్చి తప్పించుకోవడం అంటే ఎంత పవిత్రత ఉండాలో అర్థం చేసుకోవాలి. కాబట్టి 3వ తలంపు, 4వ తలంపుతో నేను ముగించేస్తా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం అమ్మ.
దేన్ని బట్టి అమ్మా? దేన్ని బట్టి తల్లి? ఆత్మ మూలంగా మనం ఏముందమ్మా? దేవుడు నీలో ఉండాడు, నాలో ఉండాడు. ఎప్పుడమ్మా? ఎప్పుడు చెప్తారు చెప్పండి? అదే ఎప్పుడు చెప్తాలే. నేను చెబుతా, ఊరగా చూసి అవటం కాదు. ఆయన చెప్తేనే మాట. నా మాట పనికిరాదు, నీ మాట పనికిరాదు. అమ్మా లలితమ్మ, ఎప్పుడు చెబుతావు? నీకోసం నువ్వు బతికితే చెప్పలేవు, అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ఆయన కోసం బ్రతుకుతావో, ఆయన్ని ప్రేమిస్తావో, గుర్తుపెట్టుకు. అక్కడ చక్కగా రాశాడు, ఎవరైతే ఆయన కోసం బ్రతుకుతారో, అర్థమవుతుందా? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీలో నాలో ఉంటాడు. మన కోసం ఆయన అడ్డం పెట్టుకొని వ్యభిచారం చేస్తే ఆయన మనలో ఉండడు, గుర్తుపెట్టుకో. కాబట్టి మనము ఉదాహరణకి ఇంకా మన తత్వంలో మార్పు ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఇక్కడ సమరశ్రీని మనం చూద్దాం. 4వ అధ్యాయం యోహాను సువార్త. ముందు కూడా నేను చెప్పుండా. ఆమె ఏం చేసిందమ్మా? ఇంకా మా యాకోబు బావి, మా గొర్రెలు, మా బర్రెలు, మా కులము, మా మతము, మా వాళ్ళు, మా కథ. ఒక ఆయన అన్నాడు, 2 ముగ్గురు ఆడంటాడు, వాడి మధ్యన యేసుప్రభు ఉంటాడు. 2 అంటే ఎవరు? వాళ్ళు. 3 అంటే ఎవరు? వాళ్ళు. మీకు తెలుసు. వాళ్ళ మధ్యన యేసుప్రభు వచ్చి ఉంటాడంట. ఇదంతా చూడమ్మ ఏముందో. 4:12 వచనము, యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనము. ఏం సార్ ఎంతసేపు చూశారు? ఆ చదవటం నాకు వచ్చు. ఆ చదవటం కాదు, నువ్వు చదివేటప్పుడు నా మాట కాదు, ఆయన మాట కాదు. అది ఏమంటుందా సమరశ్రీ? తానునంటే అక్కడ ఏం కనపడింది? ఉనికి కనపడిందా లేదా? తన పిల్లలంటే ఉనికి కనపడిందా లేదా? యాకోబు పిత్తడంటే ఉనికి కనపడిందా లేదా? నా గొర్రెలు, నా బర్రెలు, నా బావి అంటే ఉనికి కనపడిందా లేదా? దేవుని ప్రేమించే వ్యక్తులు ఉనికి ఉంటుందా? అక్కడ ఎవరిని కనపరుస్తున్నామా? ఇప్పుడు మనము ఎవరిని కనపరుస్తున్నాం? అది అక్కడ ఉద్దేశం. నిజంగా దేవుడు ఆజ్ఞలు ఎప్పుడైతే చేసుకుంటాం, దేవుని కొరకు ఎప్పుడైతే బ్రతుకుతామో, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తల్లి? మన ఎడల సాక్ష్యం ఇస్తాడు. అయితే మనం ఎవరి కోసం బ్రతుకుతాం? ఉనికి కలిగి బ్రతుకుతున్నాం, ఉనికి లేకుండా బ్రతుకుతున్నామా? ఏమ్మా? ఇక్కడే అంటాడు పౌలు గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే, 1 కొరింథీ 10వ అధ్యాయం 33వ వచనం ఏం చెప్తుంది తల్లి? ఎవరు? ఎట్ట తెలిసింది ఆయనకి? ఎవరి కోసం బ్రతుకుతున్నాడమ్మా? ఇప్పుడు నా 3 తలంపులే. 4వ తలంపు ఏం చెబుతున్నాడు? 1 యోహాను 4:24 ప్రకారంగా పరిశుద్ధాత్ముడు మనకు ఎవరి కోసం బ్రతుకుతున్నాము? మనము దేవుని కోసం మనం బ్రతికే వారిగా ఉంటేనే దాని ఆ సాక్ష్యం నీకు అర్థం ఉంటుంది. నీ ప్రార్థన ఎలా ఉండాలి? అక్కడ ఏమన్నా ఆ ఇతరుల ప్రయోజనం గుర్తుపెట్టుకో. ఎవరి ప్రయోజనం అమ్మా? ఇతరుల ప్రయోజనం కొరకు ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉంటుంది? అసలు ఇక్కడ ఎవరైనా ఉండారు ఒక్కళ్ళని ఆత్మ కలిగిన వాళ్ళ కోసం ఎట్లా ప్రార్థన చేస్తారు నాకు తెలియదు. అంటే చెయ్యొద్దు. ఎవరు పాపం వాళ్ళది, ఎవరు పుణ్యం వాళ్ళది నేను చెప్పటం లేదు. ఎవరి ప్రయోజనం కోసం చేయాలమ్మా? కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడు తల్లి. నీ కోసం నువ్వు బ్రతుకుతా, నీ కుటుంబం కోసం బ్రతుకుతా, నీ బిడ్డల కోసం బ్రతుకుతా, అన్నదమ్ముల కోసం, అక్కచెల్లెల కోసం బ్రతుకుతా, బహుమతుల కోసం బ్రతుకుతా, కులం కోసం బ్రతుకుతా, జాతి కోసం బ్రతుకుతా, నేను దేవుని కోసం బ్రతుకుతున్నా నేను ఎలా చెబుతావు? సిగ్గుమాలినోడా, సిగ్గుమాలిందని అర్థం చేసుకోండి. అక్కడ నీలో ఆత్మ ఎలా చెప్తుంది? ఆ మాట చెప్పలేదు. చదువమ్మా. ఇది ఏమొచ్చింది ఇక్కడ? అర్థం చేసుకోవాలి మీరు. మీకు అంటే మీరు మనసు ఉంటే మీకు అర్థమవుతుంది. 3వ తలంపులు ఏంటంటే, దేవుడు మనకు చేసింది ఏందమ్మా? మనం పొరుగువారిగా ఉంటే మనకు మేలు చేశాడు. మనం కూడా ఏం చేయాలమ్మా? పొరుగువారిని నువ్వు ప్రేమిస్తే కృతజ్ఞత కలిగి ఉండేది బయట వాళ్ళ విషయం చెప్పుకొచ్చాడు. 4వ మాటకు వచ్చేళ్ళకే నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే ఎవరిని ప్రేమిస్తున్నాము? సంఘంలో వాళ్ళని ప్రేమించాలి. సంఘంలో వ్యక్తుల కోసం ప్రేమించాలి. మన సప్రయోజనం కోరుకోకూడదు. కొడుకునిచ్చావా? బలిగా ఇచ్చేయి. ఒక కలెక్టర్గా, డాక్టర్గా, యాక్టర్గా. వాడు ఇచ్చే సంపాదన సంఘంలో పెట్టు. ఒక కూతురికి ఇచ్చావా? ఇచ్చేసేయి. ఎవరికి ఇవ్వాలి? సంఘానికి ఇవ్వాలి. అక్కడ ఏం చెబుతున్నాడు పౌలు గారు? అంత చక్కగా చెబుతున్నాడు. ఏది చేసినా మనకు స్వప్రయోజనం కోసం చేయకూడదు. అయితే మనం దేనికోసం చేస్తున్నాము?
వాక్యం మనుషుల సాయి చూసుకోకూడదు, మనం ఎవరి సాయి చూడాలి? వాక్యం ఏమంటున్నాడు పౌలు గారు? కాబట్టి నేను స్వప్రయోజనం, ఇతరుల ప్రయోజనం కొరకు తన స్వప్రయోజనాన్ని ఏం చేశాడు? బలి చేసుకున్నాడు. ఈరోజు 3 ఉద్యోగాలు అంటే ఆ ఇంట్లో 3 ఉద్యోగాలు. జీవనోపాధి అవసరమే. దేనికోసము? ఉపాధి అవసరమే. దేనికోసం? బ్రతుకు తెరువు కోసం. మరి లోకం సంపాదించుకున్నట్టుగా నువ్వు సంపాదించుకుంటే లోకానికి నీకు తేడా ఏముంది? నీ ప్రయోజనం కొరకు నువ్వు అన్నీ చేసుకుంటే నువ్వు సంఘ ప్రయోజనం ఏం చూస్తున్నావు? అందుకే ఇతరులకు నేను ప్రకటించిందాక నేను భ్రష్టుని అయిపోదనేమో, నన్ను నేను నలగొట్టుకున్నా అన్నాడు పౌలు గారు. కాబట్టి 9వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట చెప్పిన తర్వాత 10వ అధ్యాయం 33కి వచ్చేలకే నా ప్రయోజనం చూసుకోవట్లా. నీకేదైనా ప్రయోజనకరమైన ఏది గొప్పది? దేవుని సంఘం గొప్పదా, లేకపోతే నీ కుటుంబం గొప్పదా? నీ కుటుంబం కోసం సంఘాన్నే తాకట్టు పెడుతున్నావు, పాడు చేసేస్తున్నావు. నీ కుటుంబం కోసమే దుర్బోధలు చేస్తున్నావు. నీ కుటుంబం కోసమే ఈ రోజున వీధులు పడటానికి వచ్చిన క్రైస్తవ సమాజాలన్నీ కూడా. ప్రభు తన కుటుంబం చూసుకోవాలి. ఎక్కడ కూడా మన పాత విలియం కేరీ, జాన్ వెస్లీ వాళ్ళంతా వాళ్ళ భార్యలు వదిలే కుటుంబాలు, భక్సింగ్ గారు భార్య కుటుంబం వైపు చూడాల వెళ్ళిపోయింది. మరి నువ్వెందుకో పేరు భలే చెబుతావు భక్సింగ్ గారు సావాసం అని. మరి ఆయన నడకేది, ఆయన పడకేది, ఆయన విధానం ఏది? కాబట్టి 4వ తలంపు, ఎవరిని ప్రేమించాలమ్మా నిజంగా? కాబట్టి ఆయన్ని మనం ప్రేమిస్తున్నామంటే ఆయన్ని, అంటే మనం బ్రతకాల్సింది ఆయన కోసం బ్రతుకుతున్నామంటే ఆయన సంఘం కోసం బ్రతకాలి. సావైన సంఘమే, బ్రతికైన సంఘమే, ఏది సంపాదన సంఘం ఏదైనా సరే ఎవరిమి ఆయన సొత్తు అయ్యి ఆయన వారమైన తర్వాత కలిగిందంతా కూడా ఎవరిది? మరి నాది అంటావేందమ్మా? నువ్వు అక్కడే శాటిన్, అక్కడే నువ్వు సాతాను అయిపోయా. వాళ్ళంతా వదిలేశారు. పాత వాళ్ళంతా ఏం చేశారు? ఈ శాటిన్ సంబంధం అంతా ఏం చేశారు తల్లి? అపోస్తలకార్యాలు 4:32 ఏం చేశారు? తమ కలిగిన చితచరాస్తులన్నీ వదిలేశారు. బర్నబాస్ ఏం చేశాడు? 50 వచనాలకు తలిగిన భూసా మొత్తం వదిలేశాడు. మరి నువ్వేంది మళ్ళీ సమకూర్చుకుంటా? దేవుడు కృప, దేవుడు ఇచ్చాడు అంటావేంది? బైబిల్లో లేని మాటలు ఎక్కడన్నా ఉంటే చెప్పండి. కాబట్టి మనము ఏం ప్రేమిస్తున్నామో గుర్తుపెట్టుకో. మనం ఆయన ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు ఏమైనట్టమ్మా? దేవుని సంకల్పాన్ని మనము నెరవేర్చే వరకు ఉంటాం. అలా లేకపోతే ఎవరో చెప్పుకోవడానికే నేనేదో చెప్పా మీరేదో విన్నారు అయిపోయింది, ఎవరుదా వాళ్ళకే, అమ్మ ఎవరు వారే అంతే. కాబట్టి నష్టపోతాం. రాకపోయినా పర్లా, సంఘానికి వచ్చి కూడా ఉపయోగం లేదు, వచ్చి ఇంకా రెట్టింతలు పడతాం. నేను ఎందుకు చెబుతున్నానంటే మీరు రావద్దనేది. అదే మాట వేరే బోధకుడు చెప్పలేడు. ఎందుకని? చెప్పే కదా ఇందాక, మంది కావాలా అవి కావాలి. అది కాబట్టి అంటారు చూసావా, హంసలాగా 6 నెలలు బతికితే మేలు, కాకిలా కలకాలం బతి ప్రయోజనం లేని జీవితం మనకెందుకు? చివరికి 5వ తలంపుగా 1 యోహాను 2:17 ప్రకారముగా ఏం చెప్తుందమ్మా అక్కడ? దేవుడి చిత్తమును జరిగించేవాడు నిరంతరం జీవిస్తాడు. ఏంది దేవుడి చిత్తం అంటే? 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారముగా దేవుడు ఏమంటున్నాడమ్మా అక్కడ? 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెబుతుందా? మనుషులందరూ ఏం కావాలమ్మా? రక్షణ పొందవలనని, సత్యమును గురించిన అనుభవజ్ఞానం గలవారుగా ఉండాలని దేవుడు ఏందమ్మా? 1 తిమోతి 2:4వ వచనం. కాబట్టి మనుషులందరూ ఏం కావాలమ్మా? రక్షణ పొందాలి. మనుషులందరూ ఎక్కడున్నారమ్మా? తీర్పులో ఉండారు. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవజ్ఞానం గల ఉండాలని దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఏంది ఆ చిత్తం అంటే? మనం ఏం చేయాలి తల్లి? మనం చూస్తే రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ప్రకారముగా ఏం చేయాలమ్మా? రోమా 10:12వ వచనం ప్రకారముగా మనము ఏం కావాలమ్మా? చూడండి తొందరగా, టైం అయిపోతుంది. పదమూడు చదవమ్మా. కాబట్టి మనకి అక్కడ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో 1వ వచనం చూస్తే అది భక్తిని గురించి చెప్తాడు. అందరూ కూడా ఏం కావాలి? మనుషులుగా మనం ఏం చేయాలమ్మా? విశ్వసించాలంటే పంపబడాలంటే ప్రకటించబడితే ఏం చేయాలమ్మా? సంఘం కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఏముందమ్మా? శక్తి ఉంది, అది రక్షించబడాలి. ఆ రకంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఏం చేయాలమ్మా? 1 కొరింథీ 11వ అధ్యాయం 26-27 ప్రకారంగా నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్యజీవం కలిగిన వాడు. ఆ నిత్యజీవం మనం పొందాలంటే మనం ఏం చేయాలమ్మా?
ఆ రొట్టెని తిని ఆ పాత్రలో తాగాలి. ఆ పాత్రలో తాగితే నువ్వేం చేయాలమ్మా? ఆయన మరణాన్ని మనము ప్రచురం చేయాలి. ప్రచురం చేయకుండా నువ్వు ఎప్పుడైతే బలలో చేయేస్తావో ఇవారు అపరాధి. అర్థమవుతుందా? అపరాధివి. మరి గత వారం నుంచి ఈ వారం దాకా ఆ ప్రభునికి ఏం చెప్పావో, ఎవరి కోసం ప్రార్థన చేసావో, ఏం బైబిల్ చదివావో, ఆయన పని పరిచర్య ఏం చేసావో నీకే దేవుడు అప్పగిస్తున్నా. కాబట్టి ఆ బలలో నువ్వు నమ్మకంగా నువ్వు చెయ్యేస్తే ఏముందమ్మా? నిత్య జీవానికి వారసురాలు అవుతావు. అలా చేయకుండా ఏదో పెట్టారో నువ్వు చెయ్యెత్తి తినిపోయావు అనుకో, ఏమవుతుందమ్మా? అపరాధిగా ఎంచబడతావు. కాబట్టి మనల్ని మనం విమర్శించుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం ఏం చేయాలమ్మా? ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారమ్మా? దేవుడి చిత్తమును నెరవేర్చేవారిగా ఉంటారు. కాబట్టి యుగాలు ఆ తండ్రితో దేవుడు మనతో వచ్చి ఆయన కాపురం చేస్తాడు, మనం ఆయనతో కాపురం చేస్తాము. అది ఆ గొప్ప భాగ్యాన్ని పొందుతాము. అంతేగాని ఇది ఆషామాష కాదు. వచ్చిపోవటం, రావటం, ఏదో చెప్పుకోవటం, ఏదో మాట్లాడటం, ఏదో నెట్లు కొట్టుకోవటం, 2 అకౌంట్లు చూసుకోవటం, 2 రాసుకోవటం, ఇది అంటాం, దావీద్ అంటాం, యాకోబు అంటాం, ఆంద్రే అంటాం, లేకపోతే పాత నిబంధన ఇశ్రాయేలు ప్రేమించాడంటాం, కొనకటం, నిద్రపోవడం, ఇవన్నీ లేవమ్మా. అవన్నీ అయిపోయింది. ఇది కొట్టివేయబడింది పాత నిబంధన. ఎవడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి వ్యక్తి ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా సరే నీకు ఆశీర్వాదం గురించి చెప్పాడంటే ఆ వ్యక్తి వెలుగు సంబంధించిన వాడని గుర్తుపెట్టుకోండి. అది ఏదైతే దేవుడు విషయంలో ఆ యేసు ప్రభు లాంటి మాటలు మాదిరి ఆ మార్గాన్ని చెప్పాడంటే అది నిజమైన సత్యబోధ. అది గుర్తుపెట్టుకోండి. అదే మిమ్మల్ని మోసం చేసేవాడా, మిమ్మల్ని సత్యం చెప్పేవాడా మీకు అర్థమైంది. ఇక్కడ ఏ వ్యక్తి అయినా, ఏ సావాసంలో అయినా, ఎక్కడైనా సరే ఫుల్పీట్ మీద ఎక్కిన వ్యక్తి ఆశీర్వాదం గురించి కనుక మీకు ఏదైనా చెప్పాడంటే రక్షణ కాకుండా ఆ వ్యక్తి వెలుగుని వేసుకొచ్చిన సాతాను సంబంధే కానీ దేవుని సంబంధి కాదు. ఎందుకు చెప్తున్నానంటే వెలుగు దేవుడికి ఏది ఇష్టం ఉండదమ్మా? లోకం అంటే ఆయనది కాదు, వ్యతిరేకమైంది. ఇక్కడ వెలుగు చొక్కాని మనం వేసుకొని నేను లోకాన్ని గురించి చెప్పానంటే నేను ఎవరు సంబంధం అర్థం చేసుకోండి. కాబట్టి నిజమైన దేవుని సంబంధి ఎప్పుడు కూడా లోకాన్ని గురించి చెప్పాడంటే అదే గుర్తు. ఇప్పుడు అంతా కూడా ఎక్కువ. అది ఎందుకని? మనం కూడా చీకటి సంబంధంలో ఉన్నాం కాబట్టి ఏది ఇష్టమో అదే తీసుకుంటాం మనం. అర్థమవుతుందా? అమ్మ నీకు దండలు ఇస్తారు, లక్కలు ఇస్తారు, హారాలు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, అందరూ వస్తారు. ఇవన్నీ వదిలిపెట్టి రావాలంటే అది కఠినమైన మాట కదా, ఎవరు రారు. కాబట్టి అర్థం చేసుకొని మొదటి తలంపు ఏందమ్మా? మనము దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలంటే యేసుక్రీస్తు లాంటి సమర్పణ జీవితం అవసరం. రెండోది ఏందమ్మా? ఆయన లాంటి కృతజ్ఞత జీవితం అవసరం. మూడోది తల్లి, మనం ఎప్పుడైతే అలాంటి కృతజ్ఞత జీవితమో ఆయన ఏం చేస్తాడో ఆయన నమ్మకమైన పనివారుగా ఉంచుకుంటాడు. ఎవరైతే నమ్మకమైన పనివారుగా ఉంటారో ఏం పని చేస్తారమ్మా అంటే లోకపరమ ఆయన లోకం విషయాల్లో పనివారుగా ఉంటాడు, ఆత్మల రక్షణ. నాలుగోది ఏం చెప్పామో? సంఘాన్ని ప్రేమించేవారుగా ఉంటాడు. ఆయన్ని ప్రేమించేవారంటే ఆయన కొరకు బ్రతికేవారుగా ఉంటారు. నాలుగోది. ఐదో మాట ఏందమ్మా? కాబట్టి దేవుడి చిత్తాన్ని 1 తిమోతి 2:4 ప్రకారముగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటాము. ఆ చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆ రొట్టెలో ఆ పాత్రలో మనం ఎప్పుడు చేస్తామమ్మా? ఆయన గుణాశయాలు మనం ప్రచురం చేస్తాము. ఆ ప్రకారం దాని కొరకు మనం ప్రార్థన చేస్తాము, దాని కొరకే మనం జీవిస్తాము. అనేక ఆత్మలు ఏం చేస్తాం తల్లి? సంపాదించుకుంటాం. ఎందుకంటే అది లేకపోతే రొటీన్గా జరుగుతుంది. అపోస్తకార్యాలు 4వ అధ్యాయము అక్కడ 31వ వచనములో పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసి చూడమ్మా ప్రకటించారు, ప్రవచించారు. ఎమ్మటే 32లో ఏమొచ్చిందో తెలుసు? అనేకులు ఏం చేశారు తెలుసా? విశ్వసించారు తల్లి. కాబట్టి అలాంటి తీర్మానం నీ జీవితంలో, నా జీవితంలో, ఈ జైన్ సంఘానికి మనం కూడా అలాంటి తీర్మానంతో ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము లోకంలోనికి, సర్వ సృష్టికి మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ఆత్మదేవుడు నడిపిన దానికి మన ప్రార్థన ద్వారా మనం ఆయన యొక్క ప్రకటించగలిగితే ఏమవుతారో అనేకులు విశ్వసించే అవకాశం ఉంటుంది. అపోస్తకార్యాలు 4:31లో గొప్ప అద్భుతం జరిగింది. 32కి వచ్చేళ్ళకి అనేకులు విశ్వసించారు. కాబట్టి నేను అలాంటి విశ్వసించేవారు లేకపోతే నీ బ్రతుకు, నా బ్రతుకు గొడ్రాలు బ్రతికే. గొడ్రాలకి ఏం లేదమ్మా? పరలోకం అనేది లేదు, లేదు, లేదు. దానికి మనం కృతజ్ఞలం కాకుండా బలలో మనము చేయకూడదు. వేస్తే బలహీనులు, లోగులు నిద్రిస్తాం, ఆత్మను పోగొట్టుకుంటాం. మోకరించండి.